हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్భగవద్గీత క్రమంగా మనము అర్జున విషాద యోగము, సాంఖ్య యోగం గురించి యథామతిగా చాలా సంక్షేపంగా తెలుసుకున్నాం. విస్తారంగా చెప్పుకోవడానికి సమయ అభావం ఉన్నది కాబట్టి సంక్షేపంగా చెప్పుకోవాల్సి వస్తుంది.
2 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజు నుండి 3వ అధ్యాయం ప్రారంభించుకుందాము. కర్మయోగం. మన శరీరంలో కఫము, వాతము, పైత్యము అనేటువంటి 3 దోషాలు ఉంటాయి. ఆ దోషాల నివృత్తి కోసము చరక సంహిత మొదలైనటువంటి ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి. వాగ్భట్ మొదలైనటువంటి వాళ్ళు కూడా రోగ చికిత్స కోసం ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రవృత్తం చేశారు. వారు చెప్పినటువంటి ఔషధోపాయాల చేత ఆ కఫ, వాత, పిత్తము చేత వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తం చేసుకోగలుగుతాం. ఇవి సర్వసాధారణంగా స్థూల శరీరంలో ఎక్కువగా ఈ రోగాలు వస్తూ ఉంటాయి. దానికోసం ఆయుర్వేద శాస్త్రం ఉంది. కానీ మనకు సూక్ష్మ శరీరం కూడా ఒకటి ఉంది. అంటే మనకు కంటికి కనిపించకుండానే ఒక శరీరం ఉంది. ఈ స్థూల శరీరము ఇది మనకి కంటికి కనిపిస్తుంది, కానీ దీనిలో మరొక సూక్ష్మ శరీరం ఉంది. దానికే లింగ శరీరం అని కూడా అంటారు. మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలను పడతాయి. కొంచెం పెంచండి. 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. మరియు పంచ ప్రాణాలు ఉన్నాయి. మరి మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వాలు. పంచ జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రేంద్రియము, అంటే శ్రవణేంద్రియం, చెవులతో శబ్దం వింటున్నాం మనం. త్వగేంద్రియము అంటే చర్మ విశేషం, స్పర్శేంద్రియం అంటారు. ఈ చర్మంతో మనము ఉష్ణత, శీతలత, కఠినత, మృదువు అనేటువంటి గుణాలు మనం తెలుసుకుంటున్నాం. చక్షురింద్రియము అంటే నేత్రేంద్రియం చేత రూపాలు చూస్తున్నాం మనం. పొడుగు, పొట్టి, దొడ్డు, సొన్నము, నలుపు, ఎలుపు, తెలుపు, పచ్చ, ఈ విధమైనటువంటి రూపాలు మనము నేత్రేంద్రియంతో చూస్తున్నాం. రసనేంద్రియం అంటే నాలుక, దీనితో మనము రుచులు తెలుసుకుంటున్నాము. కటు, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త అని ఈ విధంగా 7 రసాలు ఉంటాయి. అవి తెలుసుకుంటున్నాం మనం. మరియు ఘ్రాణేంద్రియము అంటే ముక్కుతో మనము గంధాన్ని ఆఘ్రాణిస్తున్నాం. సుగంధము లేదా దుర్గంధం యొక్క జ్ఞానం మనకు ముక్కు ద్వారా అవుతుంది. ఈ 5టికి వీటి ద్వారా ఆయా విషయాల యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది. కాబట్టి ఇవి జ్ఞానానికి సాధనాలు ఉన్నందువల్ల శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణ అనేటువంటి 5 ఇంద్రియాలకు జ్ఞానేంద్రియాలు అంటారు. అట్లే మనం పని చేయడానికి కూడా 5 ఇంద్రియాలు ఉన్నాయి. వాక్కు మాట్లాడడానికి ఈ నోరు, ఇదే నాలుక 2 పనులు చేస్తుంది. రసనేంద్రియము మరియు వాగేంద్రియం మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. మాట్లాడడానికి సాధనము ఈ నాలుక, వాక్ అంటారు, వాగేంద్రియం అంటారు. మరియు పని చేయడానికి ఆదానము, ప్రదానము, ఇవ్వడము, తీసుకోవడము అనేటువంటి పనులు చేయడానికి చేతులు పనిచేస్తున్నాయి. వీటికి పాణి అంటారు, పాణేంద్రియం అంటారు. మరియు నడవడానికి, రావడానికి, పోవడానికి పాదాలు మనకు పనిచేస్తున్నాయి కాబట్టి పాదేంద్రియం అంటాం, 2 పాదాలు. ఇక మలమూత్ర విసర్జనం చేయడానికి 2 ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి 5 కలిపితే కర్మేంద్రియాలు అంటారు. అట్లే పంచప్రాణాలు ఉన్నాయి. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన అనే విధంగా 5
ప్రాణాలు, పంచప్రాణాలు అంటారు. ఇవి మొత్తం కలిసి 15. వీటితో మనస్సు, బుద్ధి ఇవి 2 ఉంటాయి. మనసు ఉందా లేదా? మనకు ఉందంటారా లేదా? నా మనసు బాగుంది, నా మనసు బాగులేదు, నాకంతా డిస్టర్బెన్స్ అవుతుంది అంటారా లేదా? మనసు ఉంది కదా, ఉంది. మరి బుద్ధి, మనసు ఏం చేస్తుంది అంటే సంకల్పాలు, వికల్పాలు చేస్తుంది. ఇప్పుడు సత్సంగానికి పోదుమా వద్దా అని సంకల్పం, అంటే పోవాలని సంకల్పం చేస్తుంది. ఒక్కోసారి పోకుంటే నడుస్తుందిలే అని ఒక్కోసారి అంటారు, వికల్పం కదా. ఈ విధంగా ఏ పనిలో కూడా చేద్దామా వద్దా, చూద్దామా వద్దా అని ఈ విధంగా సంకల్పము, వికల్పం చేసేది మనస్సు. ఇక ఒక నిశ్చయానికి వస్తాం మనం, చేయనికే కావాలి, సత్సంగానికి పొయ్యే తీరాలి అనేటువంటి ఒక నిశ్చయం చేస్తాం కదా, అది బుద్ధి చేస్తుంది. నిశ్చయం చేసేది బుద్ధి, సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. ఈ మనస్సు, బుద్ధి ఈ రెండింటిని ఆ 17తో కలిపితే మొత్తం 17. ఈ 17 తత్వాలు సూక్ష్మ శరీరంలో ఉన్నాయి కదా. ఈ సూక్ష్మం ఎందుకన్నాము అని అంటే ఇవి కంటికి కనపడేటివి కావు కదా, మనకు గోచరించేటిగా. మీ మనసు మీ కళ్ళకు కనపడుతుందా? ఉందా లేదా? మనసు ఉంది కదా, కనపడుతుందా? కనపడడం లేదు. పోనీ నీకు కనపడకపోతే వేరే ఒకరికి కనపడుతుందా అంటావా? ఎవరికీ కనపడతలేదు కదా. అట్లే ఈ జ్ఞానేంద్రియాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, గ్రహణ ఇవన్నీ కూడా ఇవి మనకు కళ్ళు, ఇవి నేత్రం యొక్క గోళకం ఉన్నది కదా, ఇది ఇంద్రియం కాదు. దీనిలోన ఉంటుంది ఇంద్రియం, సూక్ష్మంగా ఉంటుంది. రెటీనా ఉంటుంది కదా, ఆ రెటీనాలో కృష్ణతార ఉంటుంది కదా, చిన్న చుక్క, ఆ చుక్కలో ఉంటుంది ఇంద్రియం, అది కనపడదు కదా. ఇట్లా ఇంద్రియాలు కనపడేటివి కావు కాబట్టి సూక్ష్మ శరీరం మొత్తం కూడా మనకు కనపడేది కాదు కాబట్టి దానికి సూక్ష్మము అన్నాము. ఇట్లా ఆ సూక్ష్మ శరీరంలో మనకు 3 దోషాలు ఉన్నాయి. స్థూల శరీరంలో ఏ విధంగా కఫ, వాత, పైత్యం అనే దోషాలు ఉంటే వాటికి ఆయుర్వేద శాస్త్రం చికిత్స చేస్తుంది. అట్లే సూక్ష్మ శరీరంలో కూడా 3 దోషాలు ఉన్నాయి. ఏమిటి అని అంటే మలదోషము, విక్షేప దోషము, ఆవరణ దోషము అని 3 దోషాలు ఉంటాయి. మలదోషం అని అంటే, మలం అంటే పాపం. మనం అనేక జన్మల్లో తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాం. మనం ఉంటామా లేదా? ఒప్పుకుంటారా? పోనీ ఏ పాపం చేయలేదని చెయ్యొద్దండి. మేము ఏ పాపం తెలియదు, మాకేం పాపమే తెలియదు. పాపం చేయనోడు ఎవడూ లేడు కదా. సినిమా పాట విన్నారు కదా మీరు ఒకసారి, ఏ పాపం చేయని వాడు ఎవడో చెప్పండి కదా. చెప్పండి, ఎవడున్నాడు ఏ పాపం చేయనోడు? ఏదో ఒక పాపం చేస్తాడు వాడు. తెలిసి చేయకపోయినా తెలియకుండా కూడా కొన్ని పాపాలు గడిస్తాయి. ఇప్పుడు మనం నడిచి వస్తూ ఉంటాము, మనం తొందరలో వస్తూ ఉన్నాము, కాళ్ళ కింద చీమ పడిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు పాపం జరిగిందా లేదా? చేయాలని చంపినవా? కావాలని చంపినవా? తెలియకుండానే కొన్ని పాపాలు జరిగిపోతాయి. అందుకని పాపాలు చేయని వాడు ఎవడు చెప్పండి? ఏదో రకంగా తెలిసో తెలియకో పాపాలు తప్పకుండా చేస్తాడే. అయితే ఆ పాపం అనేది ఒక దోషం. అది ఏం చేస్తుందనంటే మనకు జ్ఞానాన్ని కలగకుండా అది ప్రతిబంధకం అవుతుంది, అడ్డుగా నిలుస్తుంది కదా. అయితే అది మన జ్ఞానానికి ప్రతిబంధకం కాబట్టి అది దోషమైంది. మరి ఆ దోషాన్ని తొలగించుకుంటేనే కానీ మనకు జ్ఞానం కలుగుతుంది. అట్లే విక్షేప దోషం. విక్షేపం అంటే చంచలత. మనసు చంచలం ఉంటుంది, స్థిరంగా ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, బాగా నిరీక్షించి చూడండి, మనసు ఎప్పుడన్నా స్థిరంగా ఉంటుందా?
ఏదో ఒకటి ఆలోచన చేస్తుంది. అది ఒకటి పట్టుకుంటుంది, కాసేపు చింతన చేస్తుంది, దాన్ని వదిలేస్తుంది, మరొకటి పట్టుకుంటుంది. మీరు బాగా నిరీక్షించి చూడండి, అది లోపల ఉంటుంది, మీకు బయట కనపడదని చెప్పినా కదా, లోన ఉంటుంది. అది ఏం చేస్తుంది అది తెలుస్తుంది మనకు. ఏదన్నా ఒకటి చింతన చేస్తూనే ఉంటుంది అన్నమాట. ఎప్పటికీ ఏదో ఒకటి చింతన చేస్తూనే ఉంటుంది. మరి దాన్ని ఆపాలి. ఆ చంచలమైనటువంటి చిత్తాన్ని ఆపాలి. అది స్థిరంగా ఉంటేనే కానీ మనకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది, లేకపోతే కలగదు. అద్దంలో మన ముఖం కనపడాలి అని అంటే అద్దం స్థిరంగా ఉంటేనే మన ముఖం స్పష్టంగా కనపడుతుంది. అది కదులుతూ ఉంటే మన ముఖం సరిగా కనపడదు. అవును కదా? అట్లా అందుకని మనస్సు దాని స్వభావం అది చంచలమే ఎప్పుడు. నహి చంచలతాహీన మనః కశ్చన దృశ్యతే. చంచలత్వం మనోధర్మో అగ్నేర్ధర్మో యతోష్ణత అని అంటూ మనకు మహోపనిషత్తు చెప్తుంది. మనస్సు యొక్క స్వభావమే చంచలత. అది ఎప్పుడు స్థిరంగా ఉండడానికి ఆస్కారం లేనేలేదు. మరి అది అస్థిరంగా ఉంటే, చంచలంగా ఉంటే మనకు సాక్షాత్కారం కాదు, భగవత్ ప్రాప్తి కాదు, జ్ఞానం కలగది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని స్థిరపరచాలి, విక్షేప దోషాన్ని తీసివేయాలి. దానికి అనేక ఉపాయాలు ఉన్నాయి, చెప్పుకుందాం. అయితే ఈ మనసును ఏం చేయాలంటే పదే పదే దాన్ని అణిచిపెడుతూ ఉండాలి. ఎక్కడన్నా బయట వెళ్ళి విచారణ, మనం విన్నే కూర్చుంటాం, అది ఎక్కడో పోతుంది. అలా ఢిల్లీకి పోతుంది, అమెరికాకు పోతుంది, స్వర్గం పోతుంది, విశాఖపట్నం పోతుంది, అనకాపల్లికి పోతుంది కదా. మనం ఇక్కడే ఉంటాం, అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది కదా. అటువంటి దాన్ని మనము అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని భగవంతుడు ఇక్కడే చెప్తాడు 6వ అధ్యాయంలో. అదే విషయాన్ని పతంజలి భగవాన్ కూడా చెప్పినాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అంటూ సూత్ర రచన చేస్తున్నాడు. కాబట్టి అది ఎట్లా మనకు కంట్రోల్ అవుతుంది, ఎట్లా అది మన అదుపులో వస్తుంది అంటే అభ్యాసము, వైరాగ్యం, ఈ 2 సాధనల చేత అది మన అదుపులో వస్తుంది. ఒక రాజుగారు సభలో ఈ విధంగా ప్రకటన చేసినాడు. ఏమని అంటే, ఒక మేకకు దానికి పచ్చి ఆకులు చూపెట్టినా కానీ తినకుండా ఎవరైనా చేయగలరా? పచ్చి ఆకులు, ఆడ రాగి చెట్టు ఉంది కదా, ఆ రాగి కొమ్మ తీసుకొచ్చాను, దాని ముందు పెట్టినాను, టకా మేసేస్తుంది అంతే. అదిగా ఏం తడవు లేదు, ఇక ఆలస్యం లేదు. పోనీ కడుపు నిండా దానికి తినబెట్టినారు అనుకో, మళ్ళీ ఒక పచ్చి ఆకు ముంగడ పెట్టాను అనుకో, అది నా కడుపు నిండింది వద్దు అంటదా? అన్నది, మళ్ళీ తింటుంది. దాని స్వభావం అది, తినడమే అంతే. ఏమే గొర్రె, తీర్థం వస్తావా పోదామంటే తినడము వదలడము, నాకు అదే పని సరిపోతుంది, తీర్థం ఏడు వస్తా అన్నదంట. అది కనుక దానికి అదే పనిగా అట్లా రాజుగారు ప్రకటన చేశాడు, మీకు మంచి బహుమానం ఇస్తా, ఒక మేకకు పచ్చి ఆకులు ఎదురుగా పెట్టినా కానీ అది తినకుండా ఎవరైనా చేయగలరా అని ఇట్లా ప్రకటన చేసినాడు. అప్పుడు చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఆ మేక ఎందుకు ఊరుకుంటుంది? అది తింటూనే ఉంటుంది. ఇక ఒక ఆయనే మంచి తెలివి కలవాడు, ఎట్లా తెనాలి రామకృష్ణ లాంటి వాడు అన్నమాట. అతడు ఏం చేశాడంటే ఆ మేకను అడవిలోకి తీసుకుపోయి పచ్చని చెట్టు దగ్గరికి తీసుకుపోగానే అది ఊరుకుంటుందా? అది మేయడానికి మూతి ఆడబెట్టింది. ఆడబెట్టిన ఒక బెత్తని తీసుకొని టక్కున మూతి మీద కొట్టిండు. కొట్టంగానే అది మూతి ఇడుతున్నది. మళ్ళా మేయడానికి మళ్ళీ కొట్టిండు. ఇంకో చెట్టు దగ్గర తీసుకుపోయాడు.
ఒకనాడు ఆ ఆకును మేయడానికి మూతిని అక్కడ పెట్టబోతుండగానే మళ్ళీ టక్కున ఒకటి కొట్టిండు. ఇట్లా దానికి ప్రతి చెట్టు దగ్గర తీసుకుపోయి దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు అది అనుకున్నది, వీని ఇంట్లో పీనికెళ్ళ, ఇక వీడు నన్నేడ మేయనిస్తాడు కదా, నన్ను మేయనియాడు అని చెప్పి ఏ చెట్టు దగ్గర తీసుకుపోయినా కానీ అది ఇక మూతాడు పెట్టేదే బంద్ చేసి ఇక మేయడం అనేది ఇక మానేసింది అది ఇక ఇట్లా. అప్పుడు ఇక అది ప్రాక్టికల్గా ఎప్పుడైతే మేయడము ఆఫ్ చేసిందో అప్పుడు దాన్ని సభలోకి తీసుకొచ్చాడు. సభలోకి తీసుకొచ్చి, రాజా, నేను మేకను ఆకులు మేయకుండా చేసిన. ఎట్లా సంభవము? దాని స్వభావము, ఆకులు తినడం దాని స్వభావము, ఎట్లా సంభవము అని అంటే, మీరు ఆకులు తెప్పించండి, పచ్చి ఆకులు తెప్పించండి అన్నాడు. ఆకులు తెప్పించాడు రాజు. తెప్పించి దాన్ని ముందేస్తే వీడు బత్యం పట్టుకొని పక్కకు నిలబడ్డాడు. వీడు అది ఆకులు తినండి, అటు చూడన్నా విన్ని చూస్తుంది అది. నేను మూతి అటు పెడితేనంటే వీడు కొడతాడు అని చెప్పి అటు మెస్తలేదు, ఇటు మూతి ఇటు పెట్టి నిలబడ్డది. అరే ఇదేమి చిత్రం, అందరూ ఆశ్చర్యపోయారు. ఏమరా మేక ఆకులు మేయకపోవడం ఏంది, ఇది ఎట్లా సంభవం అని అందరూ ఆశ్చర్యపోయారు. చూడు, దాని స్వభావం, ఆకులు మేయడం దాని స్వభావం. ఎంత కడుపు నిండా తిన్నా కానీ మళ్ళీ తింటుంది అది. ఇప్పుడు సాధ్యమైందా లేదా? ఆకులు తినకుండా చేయగలిగాడా లేడా? అట్లా మన మనస్సు మేక కదా, ఆ చెట్టు మీద పోతుంది, ఈ చెట్టు మీద పోతుంది, ఆ ఆకు మేస్తుంది, ఈ ఆకు మేస్తుంది. ఏది మన మేక, మన మనస్సు. అంతేమీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి విషయాల యందు పరుగులు తీస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి శ్రావ్యమైనటువంటి శబ్దాన్ని వినాలి, మంచి పాటలు వినాలి, శ్రావ్యమైనటువంటి అని అంటుంది. ఓసారి మంచి దృశ్యాలు చూడాలి కదా, ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ వైజాగ్ దాటినాక మంచి అందరూ పోరాళ్ళు పోతారు కదా చూడ్డానికి, ఏదో ఏమంటారు దృశ్యాలు మంచిగా ఉంటాయంట కదా అన్నీ. ఎగ్జిబిషన్ కాదు అది, సముద్ర తీరంలో అది 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 బాగానే ఉంది. ఎక్కడో ఉంది, నాకు పేరు రాదు. అక్కడ హిమాలయాల్లో మసూరి అని ఉంది ఒకటి క్షేత్రం, అరకులోయ. అరకులోయలో దృశ్యాలు బాగుంటాయంట, మీకు ఎరికే కావచ్చు, మాకు ఎరకలే. అంటే మంచి దృశ్యాలు చూడాలి అని మనసుకు ఒక తహతహ, వింత వింత దృశ్యాలు చూడాలి అని మనసుకు ఒక తహతహ ఉంటుంది. కమ్మకమ్మటి తినాలి, మంచి మంచి ఐటమ్స్ తినాలి అంటుంది కదా. ఈ విధంగా ఒకదాని నుండి ఒకదానికి ఈ విధంగా అది పోతూనే ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా విషయాల యందే మొత్తం జీవితం అంతా కూడా వెచ్చించినట్లయితే, మనము ఖర్చు చేసినట్లయితే, మరి ఆత్మచింతన ఎప్పుడు చేస్తావు, ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడు పొందుతావు, మరి మోక్షాన్ని ఎప్పుడు పొందుతావు నువ్వు? అందుకని మనస్సును కంట్రోల్ చేయాలి. ఎక్కడ పోయేది లేదు, ఏం చూసేది లేదు, ఏం లేదు. మన జీవిత నిర్వహణకు, శరీరము జీవించడానికి ఎంత కావాలో అంత తీసుకోవాలి, అంతే. అధికంగా తీసుకునే అవసరం లేదు. భోజనం చేయాలి తృప్తి కోసం, ఆకలి తీరడానికి చేయాలి, అంతేగాని కమ్మకమ్మటి తినాలని కోరేది లేదు. చూడాలి దృశ్యాలు. భగవంతుడు ఉన్నాడు మనకు దేవాలయంలో, ఆ భగవంతుని చూసేది, ఆనందించేది కదా. ఇట్లాంటి గ్రంథాలు, సద్గ్రంథాలు చదివేది. ఈ విధంగా కళ్ళతో చేసే పనులు ఏంటి? మంచి పనులు చేయాలి కదా. ఈ విధంగా మనము ఆ మనస్సును మంచి మంచి పనుల లోపల ప్రవృత్తి చేయాలి. చెడు పనులు చేయనిచ్చేది లేదు. అధికంగా విలాసాల కోసం దాన్ని పరుగులు తీయనిచ్చేది లేదు. ఈ విధంగా మనస్సును అభ్యాసం చేత, మరి వైరాగ్యం చేత, వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం లేకపోతే మనసులు పరుగులు తీస్తుంది, ఎక్కడంటే అక్కడ పరుగులు తీస్తుంది.
ప్రతి విషయంలో మనం దోష దర్శనాన్ని చేయాలి. ప్రతి వస్తువులో కూడా దోషం ఉంటుంది. ఆ దోషాన్ని దర్శించినట్లయితే మనసు అక్కడ మళ్ళీ ప్రవృత్తి కాదు కదా. మనకు ఇష్టమైనటువంటి విషయం ఏది అది ఎన్నుకోవాలి. ఎన్నుకొని దాని యందు ఉన్నటువంటి దోషం ఏది వెతకాలి. వెతికి ఆ దోషాన్ని మనసుకు పట్టించాలి. ఇగో ఇందులో ఈ దోషం ఉంది, ఆ దోషం వల్ల మనకు ఆధ్యాత్మిక ప్రగతికి ప్రతిబంధకం అవుతుంది, మనము భగవత్ ప్రాప్తికి చేసుకోలేము అని దానికి బుద్ధి చెప్పాలి. ఈ విధంగా దోషాలు చూస్తూ ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అని అంటూ భగవంతుడు 13వ అధ్యాయంలో చెప్తాడు. ఇదే భగవద్గీతలో కదా. ఇంద్రియార్థేషు కదా, ఈ ఇంద్రియాలకు విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఉన్నటువంటి దోషాన్ని చూపెట్టాలి మనస్సుకు. మనం మొన్న చెప్పుకున్నాం కదా, కురంగ మాతంగ పతంగ మేన భృంగా హత పంచభిరంచిత కిం కదా. శబ్ద విషయానికి ఒక హరిణం అంటే లేడి, అది ప్రాణాలను కోల్పోయిందా లేదా. స్పర్శ విషయానికి ఏనుగు తన ప్రాణాలను కోల్పోయిందా లేదా. రూప విషయానికి మిడత, అది ప్రాణాలను కోల్పోయిందా లేదా. మరియు రస విషయానికి చేప, మరి గంధ విషయానికి మధుపం అంటే తుమ్మెద. ఇవన్నీ కూడా ఆయా విషయాల్లో తగులుకొని వాటి ప్రాణాలను కోల్పోయినాయా లేదా. మరి ఒక్కొక్క విషయంలోనే తగులుకున్నటువంటి ప్రాణి దాని ప్రాణాలను కోల్పోయిందంటే 5 విషయాలు తగులుకున్నటువంటి మన గతి చెప్పండి. గజాపి పలాయంతే మశకానం కిం వక్తవ్యం. ఇప్పుడు పెద్ద సుడిగాలి లేచింది, ఆ సుడిగాలిలో ఏనుగలే కొట్టుకుపోతున్నాయి ఆ గాలికి. చూసారా, ఏనుగలు ఎంత బరువు ఉంటాయి, ఎంత పెద్దగా ఉంటాయి. అవే గాలికి కొట్టుకుపోతుంటే దోమ వచ్చి అడిగిందంట, మాతాజీ నా గతి ఏంది. దోమ ఆ గాలికి ఏనుగలు కొట్టుకుపోతుంటే దోమ వచ్చి అడిగిందంట, నా గతి ఏందంటే అటు చూడు ఏనుగలే కొట్టుకుపోతున్నాయి గాలికి, నీ సంగతి నేనేం చెప్పాలి, అసలు నేనే ఉండేటట్లే నీడు ఆ గాలికి కదా అన్నట్టు. మరి ఒక్కొక్క విషయానికే ఒక్కొక్క ప్రాణి తన ప్రాణాలను కోల్పోయిందంటే మనం 5 విషయాల్లో తగులుకున్నాం. ఏ విషయంలో లేం మనం, అన్నిట్లలో ఉన్నాం మనం, అన్నిట్లలో పర్ఫెక్ట్ కదా. కాబట్టి ఈ విషయాల యందు ఉన్నటువంటి దోషాన్ని మనం చూస్తూ ఉండాలి. ఈ శరీరంలో ఏమేమి దోషాలు ఉన్నాయి చూడండి, కనపడుతున్నాయి మనకు, కానీ చూస్తలేము మనం. ఇది దోషం అని చూస్తలేము. అమేధ్యపూర్ణం క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధమశౌచమధ్రువం కలేవరం మూత్రపురీష భాజనం రమంతి మూఢా నరమంతి పండితా. శాస్త్రకారులు చక్కగా దోషాలను చూపెట్టారు మనకు. ఈ శరీరం ఎటువంటిది, అమేధ్యపూర్ణం, అంతా అశుద్ధమే ఈ శరీరంలో. మనకు ఈ చర్మం ఉన్నదని దానికి సెంట్లు పౌడర్లు వేసి దీన్ని ఏదో సున్నున్నగా పెడుతున్నాం, కానీ 1 మిల్లీమీటర్ కొంచెం లోనికి పోయి చూడండి, ఈ చర్మం కింద ఏముంది అంతా మాంసం, రక్తము, చీము, అంతేనా, ఇంకేముంది, అంతేనా. అది చాలా శోభనంగా ఉంటుంది కదా మాంసం. భగవంతుడు పుణ్యం కట్టుకున్నాడు మనకి ఈ చర్మం పెట్టి. చర్మమే పెట్టకపోతే ఈగలు మనల్ని బతకనీయకపోతుండే. అంత మాంసమే కదా, మాంసం మీద ఏం వాళ్తాయి, ఈగలు దోమలు వాళ్తాయా లేదా. చర్మం పెట్టాడు కాబట్టి మంచిగా అయింది కదా. అమేధ్యపూర్ణం క్రిమిజాల సంకులం. ఈ శరీరంలో అన్ని క్రిములే ఉన్నాయి, అన్ని పురుగులే ఉన్నాయి ఈ శరీరంలో. ఒక్కటి కాదు, కోట్ల కొలది పురుగులు ఉన్నాయి ఇందులో. ఏమమ్మా ఎందరు వచ్చినారు సత్సంగానికంటే, నేను ఒక్కదాన్నే వచ్చినా అంటావు నువ్వు కదా. నేను ఒక్కదాన్నే వచ్చినా అంటావు, ఒక్కదాన్ని వచ్చినావా,
కోట్ల మందిని ఎమ్మడి పెట్టుకొని వచ్చినావు నువ్వు. ఎందుకు? ఇందులో మైక్రోస్కోప్లో పెట్టి చూడండి ఒక రక్త కణాన్ని, ఎన్ని క్రిములు అందులో లుకలుక మెసులుతూ ఉంటాయి. ఒక్క రక్త కణంలోనే అన్ని కణాలు ఉన్నాయి, అన్ని జీవులు ఉన్నాయని అంటే మొత్తం శరీరం అంతా ఎన్ని జీవులు ఉండొచ్చు కదా. అన్నీ పురుగులే ఇందులో ఉన్నాయి. పురుగుల తిట్టే అంటారు దీనికి, శరీరానికి కదా. ఏదన్నా ఒక పశువుకో మేకకో దేనికో ఏదన్నా పుండయి అందులో పురుగులు పడితే చిచి అంటాం మనం కదా. మరి కోట్ల పురుగులు పెట్టుకొని తిరుగుతున్నాం మనం. మరి ఇక్కడ చీ అని అనిపిస్తుందా? బయటికి కనపడతలేవా అంటే అందుకని చీ కొట్టుకుంటలేము కదా. ఇన్ని పురుగులు ఉన్నాయి ఇందులో, చూసారా? అందుకని క్రిమిజాల సంకులం, క్రిములతోని పురుగులతోని ఇది లుక లోపల మెసులుతున్నాయి. అవి ఉంటేనే బతుకుతాం. మరి ఇదొకటి కూడా నిజమే, ఆ పురుగులు ఉంటేనే బతుకుతాం, లేకపోతే బతుకం కదా. ప్లేట్లెట్స్ అని ఉంటాయి, రక్త కణాలు, తెల్ల కణాలు, అవి ఉంటాయా లేదా? మరి అంతా పిల్లలకి ఎరికే చదువుకున్న వాళ్ళు కదా, అవి ఉంటేనే బతుకుతాం. పురుగులు ఉన్నాయి అందులో. మరి పురుగుల తిట్టే కదా శరీరము. చూడండి, వాటికి కూడా స్వతంత్ర జీవితం ఉంటుంది, వాటికి కూడా ఒక పరిమితి, వాటికి ఒక ఏరియా. ఈ ఏరియాలో నేను ఉంటా, నా ఏరియాలో నువ్వు రా, వాటికి కూడా ఉంటుంది కదా. అట్లా కాబట్టి చూడండి, విచారం చేయండి శరీరాన్ని ఒకసారి బాగా చూడండి. స్వభావ దుర్గంధమశౌచమద్రువం. స్వాభావికంగానే ఇది దుర్గంధం ఉన్నది, స్వాభావికంగానే. దీనికి ఎక్కడి నుంచో వచ్చేటువంటిది కాదు దుర్గంధం. స్వాభావికంగా దాని నుంచే వస్తుంది దుర్గంధం. ఉన్నదా లేదా దుర్గంధం? 3 రోజులు స్నానం చేయకుంటే తెలుస్తుంది దుర్గంధం ఉన్నదా లేదా, తెలుస్తుందా లేదా? ఒక 2-3 రోజులు స్నానం చేయకపోతే అప్పుడు తెలుస్తుంది ఈ శరీరం ఎంత సుగంధితమో తెలుస్తుంది అప్పుడు కదా. ఎవడన్నా మాట్లాడడానికి దగ్గర రావడానికి ఈసడించుకుంటాడు వాడు, చీ కొట్టుకుంటాడు. చీ ఎవరా నువ్వు స్నానం చేసినావా లేదా అంటాడు వాడు. చూసారా? మరి ఆ దుర్గంధం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా? శరీరమే స్వాభావికంగా దుర్గంధం ఉన్నది. అందుకే కదా మనం సెంట్లు పౌడర్లు కొడుతున్నాము కదా. చూడండి, ఈ దుర్గంధం ఉన్నదనే జర పక్కవాడు జర మనతో మంచిగా మాట్లాడాలని మనము నోటిలో వీడియం వేసుకుంటాం కదా, సోప్ వేసుకుంటాం లేదా వీడియం వేసుకుంటాం. దీనికి అన్నీ మంచిగా పౌడర్లు అవి పెట్టుకుంటాం. ఎందుకు అంటే పక్కవాడు మనతో మంచిగా మాట్లాడు, లేకపోతే వాడు మాట్లాడు. ఎందుకంటే దగ్గరికే రాడు వాడు, అక్కడ అంత దుర్గంధమే ఉన్నది. చూసారా? ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నోట్ల నుంచి దుర్గంధం వస్తుంది. అంతా లోపల కచరా ఇది ఉన్నదన్నమాట. అశౌచం, దీనిలో శుచి అనేది ఏమీ లేదు. ఏ పార్ట్ అన్నా తీసుకోండి, అందులో శుచి ఉన్నదని తీసుకోండి, చూడండి. అశౌచం. మళ్ళీ అధ్రువం, ఇది స్థిరంగా ఉండేది కాదు శరీరం. ఇవాళ కనపడుతుంది, రేపు మాయమైపోతుంది. ఉంటుందా? ధ్రువం అంటే స్థిరత ఉండదు, దీనికి స్థిరత పోతుంది, కనపడుతుంది, మాయమవుతుంది, అంతే. కాకపోతే వాళ్ళ కర్మానుసారంగా కొందరు దీర్ఘకాలం బతుకుతారు, కొందరు అల్పకాలం బతుకుతారు, అంతేగాని మొత్తం మీద ఉండేదైతే కాదు, పోయేదే. దీన్ని ఎవడు ఆపడు కూడా, బ్రహ్మదేవుడు కూడా ఆపడు దీన్ని. కలేవరం, ఇది చూడండి, శ్వాస ఉన్నదని మనకు మంచిగా శోభనంగా కనపడుతుంది. శ్వాస పోయిందనుకో, దీనికి ఏమంటారు? కలేవరం, శవం అంటారు. అవునా లేదా? బ్రతికి ఉన్నంతసేపే దీన్ని ఇంట్లో పెట్టుకుంటారు. ప్రాణం పోయిందంటే తీరు బయట పెట్టండి, బయట తీ అంటారు. ఓర్ని దరిద్రుడా, ఎవరిదాకా మంచిగానే చూస్తే కదా కదా. ఇప్పుడు ఏమైంది చూడ, అంతర్లోపలనే అది అంత హేయమైపోయింది. చూడండి, ఒక క్షణం లోపల శ్వాస పోయిందా, అయిపోయా. ప్రాణము పోయిన
మీదట పట్టి చూడ భయమందునురా. ప్రాణం పోయిన పిదప భార్యయే పట్టి చూడ భయమందునురా. ప్రాణం పోయిందనుకో, స్వయంగా జీవిత సహచారి కదా, అయినా కానీ అతని దగ్గర పోవడానికి భయం అవుతుంది. నాకు భయం అవుతుంది, మీరే పోండి అంటారు. చూడు, ఇన్ని రోజులు జీవితాంతం సహవాసం చేసింది కదా. చూడు ఎందుకు భయపడుతుందంటే, వాడు ప్రాణం పోయేటప్పుడు వాడు నోరు తెరిచి ఎందుకంటే ప్రాణం పోయేటప్పుడు చాలా అవస్థ అవుతుందండి, చాలా దుఃఖం కలుగుతుంది. అప్పుడు ఆ దుఃఖాన్ని మనం లెక్క పెట్టలేం, గణన చేయలేం. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక వాడు నోరు చేసి ప్రాణం విడిచేసరికి ఈ అమ్మగారికి భయం అవుతుంది, భయం అవుతుంది అంటుంది. చూసారా, ఇది శాస్త్రకారులు ఉట్టిగా చెప్పలే. ప్రాణము పోయిన పిదప భార్యయే పట్టి చూడ భయం అందునురా. చూడు ఒక క్షణం లోపల ఇది శవం అయిపోయింది. ఆ క్షణం అయిందంటే దీన్ని తీసి బయటేస్తారు. వాడు మంచిగా కొన్ని లక్షలు పెట్టి కట్టుకున్నాడు భవనం, నేను ఇంట్లో ఉండాలని. ఉంచుతారా? ఉంచారు, తీసి బయట పడేస్తారు అంతే. చూడు, కలేవరం మూత్ర పురీష భాజనం. మలమూత్ర కొంప ఏమున్నది ఇది అంతా? ఇందులోనే లాట్రిన్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి. లాట్రిన్ బాత్రూమ్ అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా. మలమూత్ర కొంప. మన పిల్లగాడు వాడే కదా, మలమూత్ర కొంపలో నా మనం ఉన్నది ఇంకా చాలు, నీ కోతి గుణము మానవేవో మాయలాడి మనస కదా. ఇదంతా మలమూత్ర కొంప ఉన్నది, చూసారా? మరి ఈ విధంగా మనం విచారం చేసిన తర్వాత దీని యందు ఏమన్నా ప్రియబుద్ధి కలుగుతుందా మనకు? దీన్ని మోహిస్తామా? పోతుంది. దోష దర్శనం అయింది కదా, ఇన్ని దోషాలు ఉన్నాయి ఇందులో. మరి అన్ని దోషాలు ఉండగా దాని యందు ప్రియబుద్ధి ఎలా కలుగుతుంది చెప్పండి? అది తెలియక కొంతమంది అమాయకులు, ఎడ్డోళ్ళు ఏం చేయమంటావు, అద్దం ముంగట నిలబడి గంటల తరబడి నిలబడి ఇక ఇట్లా అంటారు కదా. అసలు దాని సంగతి తెలిస్తే వాళ్ళ పనిచేస్తారా? తెలియదు కదా. ఏం చేస్తాం? అజ్ఞజీవులు. అందుకని ఒక్కొక్క వస్తువును బాగా విచారించి మనం దోష దర్శనం చేయాలి. ఈ విధంగా దోష దర్శనం చేయిస్తే అప్పుడు మనసు వెనక్కి తిరుగుతుంది, ఇక దాని యందు రమించదు, చీకొట్టుకుంటుంది, అంటుంది. అట్లా దోష దర్శనం కానంత వరకు దాని యందు ప్రియబుద్ధి పెట్టుకుంటుంది. అందుకని మనస్సుకు ప్రతి విషయంలో శబ్ద స్పర్శ రూప రస గంధ అన్ని విషయాల్లో మనం దోషాన్ని చూపెట్టాలి. దానికి చూపెడితే వెనక్కి తిరుగుతుంది. ఈ విధంగా వైరాగ్యం ఉండాలి. మరి అభ్యాసం పదే పదే దాన్ని వెనక్కి తీసుకొస్తూ ఉండాలి. పోయినా కొద్ది ఆ మేకకు ఏ విధంగా టక్కున కొట్టంగానే అది ఎట్లా మూతి వెనక్కి దించుకుంటా, అట్లా దీన్ని పదే పదే అభ్యాసం చేత మనస్సును వెనక్కి తింపాలి. ఈ విధంగా చేసినట్లయితే మనస్సు అప్పుడు స్థిరపడుతుంది, విక్షేప దోషం పోతుంది, చంచలత దోషం పోతుంది. అప్పుడు పరమాత్మ యందు స్థిరంగా ఉంటుంది. అంటే ఆత్మచింతన చేయడానికి అది అనుకూలమవుతుంది కదా. మనకు మోక్షాన్ని పొందాలంటే కూడా మనస్సే కారణం కదా. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో. కాబట్టి మరి మోక్షాన్ని పొందాలంటే మనస్సే సాధనం ఉన్నది. ఆ మనసును మనం అనుకూలం చేసుకుంటేనే మనం సాధన చేయగలం. అందుకని మనసును అనుకూలం చేసుకోవాలంటే దానికి ఈ విధంగా అభ్యాస వైరాగ్యాల చేత దాన్ని మనము మన అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆ విక్షేప దోషం అనేది పోతుంది, చంచలత దోషం అనేది పోతుంది. ఈ విధంగా మలదోషం పోవాలంటే యజ్ఞయాగాది కర్మలు చేయాలి, దానము ధర్మము మొదలైనటువంటి జపము తపము ఇవన్నీ చేసినట్లయితే పాపదోషం పోతుంది. ఇక అభ్యాస వైరాగ్యాల చేత విక్షేప దోషం పోతుంది. ఈ రెండు దోషాలు
సూక్ష్మ శరీరం నుంచి పోయినాయి అని అంటే ఒక దోషం మాత్రం ఉంటుంది. ఏమిటి అంటే ఆవరణ దోషం. ఆవరణం అంటే అజ్ఞానం. అంటే ఏమిటి? నీవెవరు అని ఒకవేళ అడిగినా అనుకో, ఏమంటావు నువ్వు? వాట్ ఈస్ ద ఆన్సర్? చెప్పు. నువ్వెవరంటే నేను ఫలానా నిర్మలను, లేదా ఏదో ఒక పేరు ఉంటుంది కదా, అది చెప్తుంది. ఈ పేరు ఎప్పుడు పెట్టాను నీకు మీ అమ్మ? పుట్టిన తర్వాతనా? పుట్టుకతోనే పెట్టుకొని వచ్చినవా? పుట్టిన తర్వాత, అంతే కదా. మరి అంతఃపూర్వం నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావా లేదా? పేరు పెట్టక ముందుకు. అట్లే పుట్టక ముందు కూడా నువ్వు ఉన్నావని వచ్చినావు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినావు? పుట్టక పూర్వం కూడా నువ్వు ఉన్నావు, తల్లి గర్భంలో ఉన్నావు. అప్పుడు ఆ తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చినావు? పూర్వజన్మంలో పుణ్యం పాపం చేసుకున్నావు కాబట్టి ఆ పుణ్య పాపానుసారంగా నీకు ఈ మనుష్య జన్మ వచ్చింది. అంటే ఆ పుణ్యపాపం చేయాలంటే పూర్వజన్మలో కూడా నువ్వు ఉన్నావు కాబట్టి, ఆ పుణ్యపాపం చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ జన్మకు వచ్చినావు. అంటే పూర్వజన్మలో కూడా ఉన్నావు. అంటే నువ్వు అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ముందు కూడా ఉంటావు. కానీ శరీరం ఉంటుందా? పూర్వజన్మలో ఉన్న శరీరం ఇప్పుడుందా? లేదు. ఇప్పుడున్న శరీరం ముందు ఉంటుందా? ఉండదు. శరీరాలు మారినా కానీ నువ్వు ఉంటావా లేదా? ఉంటావు. మరి నువ్వు సత్యమా, శరీరం సత్యమా? చెప్పు. నువ్వే సత్యం. ఈ శరీరం నువ్వు కాదు. నువ్వెవరు అంటే శరీరాన్ని చూపెడతారు. శరీరం నువ్వు కాదు. శరీరం కంటే వేరుగా ఉన్నావు నువ్వు. ఈ శరీరాన్ని నువ్వు తెలుసుకుంటున్న వాళ్ళ, ఇది నా శరీరము, నాకు శరీరంలో ప్రతి అవయవంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందంత తెలుస్తుంది కదా. కడుపులో నొప్పి లేచిందనుకో, కళ్ళు కనపడతలేవనుకో, లేదా మంచిగా కనపడుతున్నాయి అనుకో, కాలు బాగలేదనుకో, లేదా మంచిగా ఉన్నదనుకో, ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా మనకు? మరి మొత్తం శరీరం యొక్క స్థితిగతులన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామంటే, తెలుసుకునేవాడు తెలియబడే వస్తువు కంటే వాడు వేరుగానే ఉంటాడు. ఇది అబాధిత నియమం కదా. ఇది మైక్ ఉంది అని తెలుసుకుంటున్నాను నేను. తెలుసుకునేటువంటి నేను మైక్ కంటే వేరేనా? మైకే నేనేనా? మైక్ కంటే వేరే ఉన్నానా లేదా? ఈ మొబైల్ ఉన్నది, ఇది మొబైల్ ఉన్నదని తెలుసుకుంటున్నా. అది రికార్డ్ అవుతుంది, అది కూడా నాకు తెలుస్తుంది. మరి తెలుసుకునేటువంటి నేను ఆ మొబైల్ కంటే వేరే ఉన్నానా? మొబైల్ అంటేనే నేనేనా? వేరే ఉన్నానా లేదా? ఇది నియమం అన్నమాట, ఒక రూల్. ఈ రూల్ ప్రకారంగా మనం పోయినట్లయితే శరీరం కూడా మనకు తెలుస్తుంది అన్నప్పుడు దీనికంటే నేను వేరే ఉన్నాను. అదే నీవు, కానీ శరీరం నువ్వు కాదు. ఈ శరీరం ఎరువు తెచ్చుకున్నాం మనం, ఏదో కొన్ని రోజుల పాటుకు అద్దెకు తెచ్చుకున్నాం అంతే. ఆ టైం అయిపోయిందంటే దీన్ని వదిలిపెట్టాలి, ఇంకో ఇంట్లోకి పోవాలి కదా. రెంట్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? అంతే, యజమాని పొమ్మంటే పోవాలనా లేదా? అట్లా పంచభూతాల దగ్గర మనం ఎరువు తెచ్చుకున్నాం ఈ శరీరాన్ని. ఆ పంచభూతాలు మా సొమ్ము మాకు ఇయ్యాలంటే ఇచ్చి పోవాలని ఆడుతుంది అంతే. ఇవ్వకపోతే జబర్దస్త్ ఎల్లగొడతారు. కాబట్టి ఈ శరీరం అంటే నేను కాదు, దీనికంటే నేను వేరుగా ఉన్నాను. కానీ ఈ జ్ఞానం లేదు మనకు. ఈ జ్ఞానం లేదు, దానికే అజ్ఞానం అంటారు. ఏం లేదు, అజ్ఞానం అంటే ఆవరణం అంటే ఏదో కాదు, నేను ఎవరినో నాకు తెలియదు అనేదే అజ్ఞానం. పోనీ ఎంతమందికి తెలుసు నేను పరమాత్మను, నేను ఆత్మను అని ఎంతమందికి తెలుసు చెప్పు? ఎవరికి అడిగినా కానీ ఏదో నేను బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, పురుషుణ్ణి, స్త్రీని అంటారే కానీ నేను ఆత్మని అని ఎంతమంది అంటారు చెప్పండి? నేను పరమాత్మని ఎంతమంది అంటారు చెప్పండి? కానీ వాస్తవంగా వాడు పరమాత్మయే ఉన్నాడు, ఆత్మనే ఉన్నాడు, కానీ తెలియదు. అదే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏదో కాదు, ఇగ్నోరెన్స్, అదే అన్నమాట. మరి ఆ ఆవరణ దోషం ఒకటి ఉంది కదా, మరి అది ఎట్లా పోతుంది అని అంటే జ్ఞానం చేత. అంతే. చీకటి ఎట్లా పోతుంది అని అడిగితే చీకటి ఎట్లా పోతుంది మాతాజీ? కట్టె తీసుకుని కొడితే పోతుందా? నువ్వు షూట్ చేస్తే చూడు చీకటి చచ్చిపోతావు అని అంటే పోతుందా? పోదు. ఎట్లా పోతుంది? వెలుతురు కావాలంతే. అది
విద్యుత్ దీపం యొక్క వెలుతురు కావచ్చు, నూనె దీపం యొక్క వెలుతురు కావచ్చు, లేదా కట్టెల మంటలు పెడితే వెలుతురు రావచ్చు, ఏదన్నా ఒకటి కావచ్చు, లేదా సూర్యప్రకాశం, చంద్రప్రకాశం, ఏదన్నా ప్రకాశం కావాలి చీకటి పోవాలంటే, అంతే కదా. అట్లే అజ్ఞానం పోవాలంటే ఒక జ్ఞానమే కావాలి. జ్ఞానం తప్ప ఇంకా ఏ ఉపాయాలు కూడా అక్కడ పనిచేయవు. అందుకని జ్ఞానం అంటే మా జ్ఞానం లేదా, మేము అజ్ఞానులమా, మేము ఎడ్డోళ్ళమా అంటారు మీరు, అంతే కదా. మా జ్ఞానం లేదంటావా, ఉంది కదా. అంటే ఆ జ్ఞానాలు ఏం పనికిరావు కదా. సైన్స్ జ్ఞానం ఉన్నది, భూగోళ జ్ఞానం ఉన్నది, ఖగోళ జ్ఞానం ఉన్నది, ఇంకెన్నెన్నో జ్ఞానాలు ఉన్నాయి కదా. కానీ అవన్నీ కూడా పొట్టకూటి కోసం మాత్రమే ఉపయోగపడతాయి, అంతే. నీకు మోక్షానికి మాత్రం ఏ జ్ఞానం ఉపయోగపడదు. మరి ఏం జ్ఞానం కావాలి అంటే నేనెవరిని అనేది తెలుసుకోవాలి. అంటే తన జ్ఞానం తనకు ఉండాలి, అంతే. దానికే ఆత్మజ్ఞానం అంటాం, దానికే బ్రహ్మజ్ఞానం అంటాం. నేనెవరిని అనేది తెలుసుకోవాలి. తను తెలుసుకుంటే ముక్తుడే, అంతే, ఏం లేదు ఇక్కడ. పెద్దగా వేదాంతము చాలామంది భయపడతారు, అబ్బో వేదాంతం, అబ్బో అది మాకు తెలియదప్ప అంటాడు. ఎందుకు తెలియదు కదా. మంచి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువును మనం ఆశ్రయించి అతని ద్వారా మనం చక్కగా విచారం చేసినట్లయితే ఎందుకు తెలియదు, తప్పకుండా తెలుస్తుంది. తెలియకపోతే మరి ఇట్లాంటి మహాత్ములకి ఎందుకు తెలిసింది? అది తెలియదు ఎవరికి అని అంటే మరి వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు? వాళ్ళు తెలుసుకున్నారా లేదా? మరి వాళ్ళు తెలుసుకున్నట్టు మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా కదా, అంతే. అందుకని ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా చతికిల పడితే ఎట్లా తెలుస్తుంది? అందుకని ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. జీవులు ఎంతో తెలివికల్లో ఉన్నారు. ఈరోజు చంద్రమండలం పోయినారు, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మార్స్ కదా. ఎక్కడ దానికి ఏం గ్రహం అంటారు? మంగళ గ్రహం కదా. కుజగ్రహం, మంగళ గ్రహం అని కూడా ఏమో, నాకేం పెద్ద జ్ఞానం లేదులే. నాకు ఆ జ్ఞానం ఉంటే గీడెందుకుంటుంది కదా. మార్స్ అంటారు, మంగళ గ్రహం అంటారు. అక్కడికి కూడా ప్రయత్నాలు నడుస్తున్నాయి పోవడానికి. ఇప్పుడు సరే చంద్రమండలం పోయినరు, పోయి అక్కడి నుంచి ఏం తెచ్చినారు? మట్టి. మరి ఈడ లేదా? ఆ మట్టి ఈడ లేదా? మట్టి తీసుకురావడానికి ఇంత ప్రయత్నం చేయాలన్నా? నువ్వు ఎక్కడన్నా పో, ఏ లోకలోకాంతరాలు పో, ఏ గోళాంతరాలు పో, ఎక్కడన్నా పో, సర్వత్ర పంచభూతాన్ని షష్టం కించన్ న విద్యతే. వీళ్ళంటే చంద్రమండలం పోయిండు, కానీ మేమైతే ఎన్నో లోకాలు తిరిగి వచ్చినాం. మీకు ఎరకలే కదా, అనేక లోకాలు తిరిగి వచ్చినాం. ఎవరు తీసుకుపోయాను స్వామీజీ మీకు అంటే, మాకు వాల్మీకి మహర్షి ఎంబడి పెట్టుకొని పోయాడు. వాల్మీకి మహర్షి ఎంబడి పెట్టుకొని పోయి, రండి బిడ్డ చూసొద్దా అని మొత్తం ప్రపంచమంతా ఎన్నో బ్రహ్మాండాలు, వీళ్ళు ఏదో పాలపుంత, అది ఏది గ్యాలక్సీ అని వీళ్ళంటారు, ఇట్లాంటి కోట్లు ఉన్నాయి. అవన్నీ తిరిగి వచ్చినాం మేము. ఎప్పుడు పోయొచ్చాను తప్ప అంటే, ఇప్పుడు పోయొచ్చు అయినా కానీ దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. యోగ వాసిష్టంలో సంపూర్ణ వర్ణన ఉంది. మొత్తం బ్రహ్మాండం యొక్క వర్ణన అంతా ఉంది అక్కడ యోగ వాసిష్టంలో. ఆయనే ప్రతి విషయం చెప్పినాడు. ఒక్కొక్క గోళం లోపల ఇప్పుడు మనకు 9 ద్వారాలు ఉన్నాయి కదా, 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఒక్కొక్క గోళం లోపల కొన్ని 5 ఇంద్రియాల జీవులే ఉంటాయి. కొన్ని గోళాల లోపల 2 ఇంద్రియాల జీవులే ఉంటాయి. కొన్ని ఇంద్రియాల లోపల 9 ఉంటాయి. కొన్ని గోళాల లోపల 8 ఇంద్రియాల జీవులు ఉంటాయి. ఇట్లా విచిత్రమైనటువంటి, ఇప్పుడు కూడా మన భూగోళంలో కూడా అమీబా అని ఒకటి ఉంటుంది, క్రిమి విశేషం. దానికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా. ఒకటే చర్మ విశేషం, చర్మేంద్రియం ఒకటే, అంతేనా? 2 ఉన్నాయా? ఒకటే.
ఇక్కడ కూడా అనేక రకాలుగా ఉన్నాయి. చిత్రమైనటువంటి ప్రపంచం ఇది. కాబట్టి ప్రపంచాన్ని చూడాలంటే మనం ఇట్లా ఈ శాటిలైట్లు పెట్టుకొని ఏదో స్పేస్ ఏముంటాయి కదా యానాలు, వాటితో పోతే ఏడదనక పోతావు, దాంట్లో పవర్ ఉన్న కాడికి పోతావు, గీడికే పోతావు, ముంగడికైతే పోలేవు. కానీ మేము అక్కడ పోయి వచ్చినాం, మొత్తం బ్రహ్మాండం అంతా తిరిగి వచ్చినాం కదా. కాబట్టి ఈ ప్రపంచమంతా ఏమున్నది అని అంటే కేవలము దృశ్యం మాత్రం ఉన్నది అంతే. కానీ దాన్ని అంతటినీ తెలుసుకునేటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది సత్యమైనటువంటి వస్తువు. చూసారా? కాబట్టి ఈ గోలగోలాంతరాల జ్ఞానాలు, సైన్స్ అని, ఏదో జీవశాస్త్రం అని, ఆ శాస్త్రం ఈ శాస్త్రం, కంప్యూటర్, ఇప్పుడు పోరాళ్ళు అందరు కంప్యూటర్ చేతిలో పట్టుకొని ఏమో చేస్తున్నారు. గణిత శాస్త్రం అని, ఆ శాస్త్రం, ఎన్ని జ్ఞానాలు ఉన్నా కానీ ఏం ఉపయోగం లేదు. మృత్యువు నుండి మాత్రం అవి మనల్ని ఆపలేవు. చూసారా? ఎంత తెలివి ఉన్నా ఏం పనికిరాదు. ఒకటి చమత్కారపురం అని ఉన్నది, ఒకటి చూసినారా? మీకు ఎరికేనా? చమత్కారపురం అనేది ఒకటి ఉంది. అందులో ఒక శెట్టి గారు ఉండేవాడు, వైశ్యులు కదా, శెట్టి గారు ఉండేవాడు. అయితే యమలోకంలో యమధర్మరాజు అందరి చిట్టాలు తిరిగేస్తూ ఉంటాడు ఎప్పటికీ కదా. అక్కడ చిత్రగుప్తుడు ఉంటాడు, ప్రతి ఒక్కరి చిట్టాలు తిరిగేస్తూ ఉంటాడు. ఎవరెవరిది ఎక్కడెక్కడ క్లోజ్ అవుతుంది, అకౌంట్ ఎక్కడ ఎవరిని క్లోజ్ అవుతుందో వాడిని తీసుకొని పోతారు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, లే చిత్రగుప్త, ఈరోజు ఎవరి అకౌంట్ క్లోజ్ అయింది చూడు జరా అన్నాడు. ఎవరి ఆయుష్ పూర్తి అయింది చూడంటే ఈ శెట్టి గారి ఆయుష్ పూర్తి అయింది. ఈ చమత్కారపురంలో ఉండే శెట్టి గారి ఆయుష్ పూర్తి అయింది. అప్పుడు యమభటులను పంపించాడు యమధర్మరాజు. యమభటులను పోండి, తీసుకురపోండి, ఆ జీవాత్మని తీసుకురపోండి అని యమభటులను పంపించాడు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత రాగానే ఆ శెట్టి గారు చూశారు, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అన్నాడు. అంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, తీసుకుపోవడానికి వచ్చినాం, యమధర్మరాజు పంపించాం. అప్పుడు ఆ శెట్టి తెలియకల్లోడు జరా, వాడు అన్నాడు, కొత్త యముడు పంపించండా పాత యముడు పంపించండా వాడు అడిగినాడు. పాత యముడు పంపించండా మిమ్మల్ని, కొత్త యముడు పంపించండా? వాళ్ళు కన్ఫ్యూజ్లో పడ్డారు. అరే ఇద్దరు ఉంటారా? యమధర్మరాజులు ఇద్దరు ఉంటారా? మా యమధర్మరాజు అయితే ఉన్నాడు, ఆయన పంపిస్తే మేము వచ్చినాం, కానీ ఇంకోడు ఎవడు వాడు? మరి ఇప్పుడు వీడిని జీవుణ్ణి తీసుకపోతే ఏమైనా ప్రమాదం జరగచ్చు అని వాళ్ళు కన్ఫ్యూజ్లో పడి వాళ్ళు అనుకున్నారు, ఇగో మనకు వాడెవడో వీడెవడో తెలియదు, అందుకని వీడిని తీసుకపోతే మళ్ళీ ఎంత అంటాను, అందుకని పోదాంపా మరి మన యమధర్మరాజుకే అడుగుదాం, మరి ఇంకోటి కొత్తోడు ఎవడో వీడ ఇట్లాంటి ఉన్నాడా అని చెప్పి మళ్ళీ తిరిగిపోయినారు. ఇక వీడిని ఇట్టే విడిచిపెట్టిపోయినారు కదా. విడిచిపెట్టి మళ్ళీ యమధర్మరాజు దగ్గర పోయినారు. ఏమరా వాడిని తీసుకురమ్మంటే ఒట్టి చేతులు వచ్చారు అంటే, యమధర్మరాజు ఏమున్నది, మేము సందిగ్ధంలో పడిపోయినాం అంటారు. ఏమిట్రా? వాడు పోయిన వెంటనే మాతో అడిగినాడు, వాడు మిమ్మల్ని కొత్త యముడు పంపించిండా పాత యముడు పంపించిండా అని అడిగిండు వాడు. మరి మీరైతే మాకు తెలుసు, కానీ ఇంకోటి ఎవడో మాకు తెలియదు, మరి వాడు పంపించిండా వీడు పంపించిండా అంటే, మరి ఒకవేళ వాని ఖాతాలోనే వాడు ఉంటే వాడు విద్యానికి వస్తాడు మన మీదకి కదా. కొత్త యముని ఖాతా లోపల వాడు ఉన్నాడు అనుకో, వాడిని మనం తీసుకొస్తే వాడుకుంటాడా? ఊకోడు. మరి సమస్య అయి కూర్చుంటుందని మేము సందిగ్ధంలో పడి మళ్ళీ తిరిగి వచ్చాం. యమధర్మరాజా మాకేం తోయలేదని అంట. అట్లనా? ఆ యమధర్మరాజు కూడా సందిగ్ధంలో పడ్డాడు. ఆ యమధర్మరాజు కూడా సందిగ్ధంలో, అరే
ఇంకో కొత్త ఇప్పుడు వాడు మనకంటే ఇంకోడు ఉన్నాడా? అయితే ఈ సృష్టి రచన చేసినవాడు ఎవడు? బ్రహ్మదేవుడు కదా. బ్రహ్మదేవుడిని అడుగుదాం పదా అని ఆ యమభటులు, ఆ యమధర్మరాజు, ఆ చిత్రగుప్తుడు అందరు కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మదేవుని దగ్గరికి. ఏం బ్రహ్మదేవా, నువ్వు సృష్టి రచన చేసినావు కదా, మరి ఇంకో కొత్త యముని నువ్వు సృష్టించినావా చెప్పు. ఆయన కూడా కన్ఫ్యూజ్ అవ్వడ్డాడు, బ్రహ్మదేవుడు కూడా. అరే నేను నిన్నొక్కనే సృష్టించిన కానీ ఇంకొన్ని అయితే సృష్టించలేదు కదా, మరి ఎవరు సృష్టించి ఉండొచ్చు కొత్త యముని అని వాళ్ళు సందేహంలో పడిపోయి బహుశా విష్ణుదేవుడు ఉత్పన్నం చేయొచ్చు అనుకున్నారు. పోదాం పదా అని వైకుంఠం వచ్చిండ్రు వాళ్ళు అందరు కలిసి. వైకుంఠం వచ్చి, హే విష్ణుదేవ, హే నారాయణ, చూడు ఈ వీళ్ళు యమభటులు వాడిని శెట్టిగాని దగ్గరికి పోతే వాడికి ఇట్లా అన్నాడంట, కొత్త యముడు తోలిస్తే వచ్చిండ్రా, మీరు పాత యముడు తోలిస్తే వచ్చిండ్రా అని ఇట్లా అన్నాడంట. మరి నువ్వేమైనా కొత్త యముని సృష్టించినవా అని బ్రహ్మదేవుడు ఆ నారాయణుడిని అడిగాడు. ఆయన పరిచయం అవుతుండు, అరే నేనైతే సృష్టించలే, సృష్టి రచన అయితే నీకే అప్పచెప్పినాం మేము, బ్రహ్మదేవునికి అప్పచెప్పాను సృష్టి రచన చేసేది. నువ్వు ఏం సృష్టి చేసినా నువ్వే చేస్తావు, మేమెందుకు చేస్తాం? ఆ పని మంది కానే కాదు, మేమెందుకు చేస్తాం? నేను చేయలేదే, కొత్త ఏమని సృష్టించలేదే అని అంటే, మరి ఎవరై ఉండొచ్చప్ప? శంకరుని దగ్గర పోదాంపా, శివుని దగ్గరికి పోదాంపా, ఆయన ఏమన్నా కొత్త ఏమన్నా సృష్టించండా అని అందరు కలిసి శివుని దగ్గర పోయినరు కదా. ఆ శివుని దగ్గర పోయిన వరకు అందరు ఒకేసారి వచ్చేసరికి ఇటు విష్ణువు, అటు బ్రహ్మదేవుడు, ఇటు యమధర్మరాజు, భటుడు, చిత్రగుప్తుడు, అరే అందరూ ఏదో పని మీదనే వచ్చినారు, ఉట్టిగా అయితే రారు కదా, ఊరికే రారు, మహాత్ములు అంటారు కదా, ఏదో పని ఉంటేనే వస్తారు. అందుకని అయ్యో అయ్యో రండి 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 అని ఆయనతో స్వాగతం పలికి, ఆ మహాత్ములు ఊరికే రారు కదా, మరి ఏదో మీరు పని మీదనే వచ్చినట్టున్నారు, ఆ పని ఏమిటో చెప్పండి అన్నాడు ఆ శంకరుడు. అప్పుడు శంకర, శివ, ఇగో మా సమస్య ఇది, ఈ శెట్టి గారి దగ్గరికి భటులు పోతే వాడు అన్నాడంట, కొత్త యముడు తోలిస్తే వచ్చినరా, పాత యముడు పంపిస్తే వచ్చినరా అని అడిగినాడు. మరి మీరేమైనా కొత్త యముని సృష్టించారేమో అని మిమ్మల్ని తెలుసుకోవడానికి వచ్చినాం అని అంటే ఆయన కూడా నివ్వరపోయాడు. ఈ కొత్త యముడు ఎక్కడ, పాత యముడు నువ్వు ఉండనే ఉండవు, మళ్ళీ కొత్తోడేవాడు, నేనైతే సృష్టించలేదే అంటే అప్పుడు అందరూ నేను సృష్టించలేదు అదే మరి ఎవరు సృష్టించకపోతే మరి ఎవరు సృష్టించారు అతన్ని? ఎవరు సృష్టించవచ్చు అని అనుకున్నారు. ఇగో ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ పోయినా దొరకదు, అందుకని వాని దగ్గరికి పోదాం పదా కదా, వాని దగ్గరికి పోదాం పదా, వానికి తెలిసి ఉంటుంది కొత్త యముడు ఎవడు అని చెప్పి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, యమధర్మరాజు అందరు కలిసి ఈ శెట్టి గారి ఇంటికి వచ్చారు. వాళ్ళు అలా వస్తూ ఉండగానే వానికి మహదానందం కలిగింది, బ్రహ్మానందం కలిగింది. అవో నా భాగ్యం పండింది అనుకుంటాడు వాడు కదా. సాక్షాత్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే నా ఇంటికి వస్తున్నారంటే నా పాపాలన్నీ పటాపంచలైపోయినాయి, నా జన్మ ధన్యమైపోయింది, అహో భాగ్యం అనుకున్నాడు. ఎదురుకు పోయాడు, వాళ్ళకు స్వాగతం పలికాడు, నీళ్ళు తీసుకుపోయి వాళ్ళందరి పాదాలు కడిగి ఇంటిలో లోనికి తీసుకొచ్చుకున్నాడు. మంచిగా ఉన్నత ఆసనాలు వేసాడు. మహాత్ములారా, ఏ భగవంతులారా కూర్చోండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వినయంగా అందరికీ పాదపూజ చేసిండు. మంచిగా పూలతోని, ఆ సహస్రనామాలతోని పాదపూజ చేసిండు. శివ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, బ్రహ్మ సహస్రనామాలు అందరినీ మంచిగా పాదపూజ చేసిండు, పూజించిన తర్వాత అప్పుడు మహాత్ములారా, వారందరూ కలిసి మా పేద కుటుంబానికి ఈ ఇంటికి వచ్చారంటే మా అహోభాగ్యం, ఏదో ఒక నిమిత్తంతోనే వచ్చినారు మీరు, ఏదో కార్యాన్వితమయ్యే వచ్చినారు మీరు, కాబట్టి దయచేసి మీరు
చెప్పండి అని అంటే, చూడు శెట్టి గారు, నువ్వు చూపినటువంటి ఆధారాభిమానాలకు మేము చాలా ప్రసన్నలమైనాం, చాలా ఆనందం కలిగింది. కానీ యమధర్మరాజు ఆ బట్టలను తోలినప్పుడు నువ్వు ఈ మాట అన్నావంట, కొత్త యముడు పంపిస్తే వచ్చారా, పాత యముడు పంపిస్తే వచ్చారా అని. మరి పాత యముడైతే ఎదురుగానే ఉన్నాడు యమధర్మరాజు. మరి కొత్త యముడు ఎవడు అని ఆచూకీ చెప్పు, మన అడ్రస్ చెప్పు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, చూడు దేవతలారా, మీకు తెలియని ఉంటుందా ఎక్కడైనా ప్రపంచంలో, బ్రహ్మాండంలో మీకు తెలియని వస్తువు ఉందా? సర్వజ్ఞులు ఉన్నారు మీరు, మీకు తెలియంది అయితే లేదు. మరి కొత్త యముడు ఆడుంటాడు కదా. అయితే ఉన్నాడు అన్నాడు, కొత్త యముడు ఉన్నాడు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, మీకు తెలియదేమో బహుశా. కొత్త యముడు అనేవాడు ఒకడు ఉన్నాడు. చూడు, మీ పాత యముడు ఏం చేస్తాడు అంటే, ఈ యమధర్మరాజు ఏం చేస్తాడు అంటే, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోతాడు. జీవాత్మను స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోతాడు కదా. మరి జీవునికి జన్మ తప్పుతుందా? ఇప్పుడు ఈ శరీరం వదిలితే మరో శరీరం వస్తుందే కదా. జీవుడు ఉన్నంత వరకు మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. మరి వానికి జన్మ మరణ రూప పరంపర తప్పుతుందా? తప్పడం లేదే. కానీ మా కొత్త యముడు ఎలాంటోడు అంటే, మళ్ళీ జన్మ మరణ రూప సంసారం అనేది లేకుండా చేస్తాడు మా కొత్త యముడు. వాడేవాడు వాడేవాడు అనంటే, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కదా. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మా గురువు గారు చెప్పాడు. అహం బ్రహ్మాస్మి జ్ఞానం కలిగిందంటే ఈ స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరం ఉండదు, ఈ రెండింటికి కారణమైనటువంటి అజ్ఞానం కారణ శరీరం కూడా ఉండదు, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అటువంటి వాడయ్యా మా యముడు, కొత్త యముడు. మీరేం చేస్తారు? పనికి మళ్ళీ పని. వాడు మళ్ళీ జన్మకు వస్తూనే ఉండే, మళ్ళీ పుడుతూనే ఉండే, చేస్తూనే. ఇక మీకు పని లేదు, వానికి పని లేదు, ఇదే పని. కానీ జన్మ లేకుండా చేసేటువంటి కొత్త యముడు ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం. అది కలిగిందా మళ్ళీ జన్మించేదే లేదు, మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చేదే లేదు. ఇక ప్రశాంతంగా మోక్ష స్థితిలో బ్రహ్మానందంలో ఉండిపోతాడు. అటువంటి వాడయ్యా మా కొత్త యముడు అంటాడు. అప్పుడు ఈ యముడు ఊరుకుంటాడా? వీడు అన్నీ నాటకాలు ఆడుతున్నాడు, వీడు చాలా తెలివికల్లోడు వీడు. లేదు వీని ప్రాణాలు నేను తీసుకుపోతా అని అంత పాశం వేయబోతాడు. ఉంటాయి కదా అతని దగ్గర పాశం కదా. అయితే ఒకటి విచారం చేయాలి మనం. ప్రతి జీవిని యమధర్మరాజు పాశం వేసి తీసుకుపోతాడు అని శాస్త్రం చెప్తుంది మనకు. తాడేసి తీసుకుపోతాడు కదా. మరి ఈ లోకం లోపల ఎన్ని ప్రాణులు ఉన్నాయి? కోటాను కోట్లు, అబ్జలు, అనంతాలు ఉన్నాయి ప్రాణులు. మరి ఇన్ని ప్రాణులకు ఈయన తాళ్ళు ఎక్కడి నుంచి తెస్తాడు కదా. ఇన్ని తాళ్ళు, పాశం అంటే తాడు కదా. మరి ఎన్ని తాళ్ళు ఏమైనా ఫ్యాక్టరీ గిట్ట పెట్టిండు ఆయనే? తాళ్ళది ఫ్యాక్టరీ. ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టినా తక్కువనే పడతాయి, ఎందుకంటే జీవులు తక్కువ ఉన్నారు. ఏమి అంటే ఇక్కడ ఈయన ఫ్యాక్టరీ ఏం పెట్టలే. ఆయనేమో తీసుకురాడు వచ్చేటప్పుడు తాడు, మన తాడే మనల్ని పట్టుకొని తీసుకుపోతాడు. మన తాడే మన మెడకేసి లాక్కుపోతాడు. ఏమిటి తాడు అంటే, ఎవరి తాడు వాడే తయారు చేసి పెట్టుకొని వాడు మెడకేసుకొని తయారుగా ఉంటాడు వాడు. ఆయన వచ్చే వరకు తీసుకొని పోయిగా అని. ఏంటిది? కర్మపాశము. అర్థమైందా? వాళ్ళ కర్మ, వాని కర్మనే వాణ్ణి లోకలోకాంతరాలకి తీసుకెళ్తుంది. అతడు తెచ్చి పాశం వేసి లక్కపోతాడు అనేది ఒక ఔపచారికమైనటువంటి విషయం అది, అంతే. కానీ వాస్తవంగా ఎవరి తాడు వాళ్ళే మెడకేసుకొని తయారుంటారు ఆయన వచ్చే వరకు.
అప్పుడు ఆ యమధర్మరాజు ఇతనికి పాశం వేయబోతుంటే అప్పుడు ఆ శెట్టిగారు అంటాడు, ఏ బ్రహ్మదేవ, ఏ నారాయణ, ఏ శివ, మీ ఎదురుగా ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎట్లా ఊరుకుంటారు కదా? ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎట్లా ఊరుకుంటున్నారు? ఎందుకనంటే మీరే శాస్త్రాల లోపల చెప్పిండ్రు కదా, ఏ ఒక్క దేవత యొక్క సాక్షాత్కారమైనా కానీ వాని పాపాలన్నీ కూడా నష్టమైపోతాయి. మీరే శాస్త్రాల్లో చెప్పిండ్రు కదా. మీరు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు దర్శనం ఇచ్చారు నాకు. మరి ముగ్గురి దర్శనం అయినాక నా పాపాలు ఉంటాయిగా? ఉండవు కదా. మరి ఇప్పుడు నేను పాపాత్మన్నా పుణ్యాత్మన్నా? మీరే చెప్పాలి. పుణ్యాత్ముడదే కదా, పుణ్యాత్ముడే కదా. మరి పుణ్యాత్ముడైనందుకు ఆ యమధర్మరాజుని ఎందుకు తీసుకుపోతాడు? చూడు, ఒక్కని పాదాలు పట్టుకుంటేనే ప్రత్యక్షమై యమధర్మరాజుని తరిమి కొట్టినావు నువ్వు శివునివి. ఎవరు? మార్కండేయుడు అనలేదా? మార్కండేయుడు శివుణ్ణి గట్టిగా పట్టుకుంటే యమధర్మరాజును తరిమేసిండా లేదా? మరి మీ ముగ్గురు వచ్చి నా ఇంట్లో ఉన్నారు, మీ ముగ్గురు పాదపూజ చేసిన, మీరు నా ఎదురుగా ఉన్నారు, మీరు ముగ్గురు ఎదురుగా ఉండగా నా పాపాలు ఉంటాయా? మరి మీరు ఎదురుగా ఉండి ఈ యమధర్మరాజు నన్ను తీసుకుపోతా అంటే మీరు ఎట్లా ఒప్పుకుంటున్నారు? ఇది అన్యాయం కదా అని అంటే, అవును నిజమే, ఒప్పుకోవాలి. ఒక్క దేవుని దర్శనం అయితేనే సకల పాపాలని నష్టమైపోతున్నాయి అంటే ముగ్గురు దేవుడు ఒక్కుమ్మడిగా దర్శనం ఇచ్చిన తర్వాత ఇంకా పాపాలు ఉంటాయా? అందుకని హే యమధర్మరాజా ఆగు అన్నాడు. ఆపినారు అతన్ని. అప్పుడు ఈ త్రిమూర్తులు అంటారు, ఏ శెట్టి గారు, నీ తెలివికి, నీ చాతుర్యానికి మేము చాలా సంతోషించను. యమధర్మరాజా వాడిని వదిలేసి అని వానికి మంచిగా ఏం కావాలో కోరుకొని, ఆయన నీకు ఏం వరం కావాలో కోరుకో అని ఆ త్రిమూర్తులు అంటే వాడు అంటాడు, నేను జీవించి ఉన్నంత వరకు నాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఉండాలి. మరి చివరిలో నేను మా గురుదేవుని ద్వారా ఉపదేశాన్ని పొంది నేను ముక్తిని పొందాలి అని కోరుకుంటాడు. తథాస్తు అని వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఈ ప్రకారంగా మరి ఇప్పుడు తెలివి ఉన్నది కానీ యమధర్మరాజు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడేదో తప్పించుకున్నాడు కదా. మనం తప్పించుకోగలమా? మన తెలివి పనికిరాదు. చూసారా? అందుకని ఎంత తెలివి ఉన్నా కానీ అది కేవలము కూటి కోసమే అంతే, కానీ మోక్షానికి మాత్రం ఉపయోగపడదు కదా. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న దృష్టాంతంలో వాడిని వదిలేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినారంటే ఇంకా వానికి మళ్ళీ మరణం రాదా? ఇక ఏదో కొంతకాలం ఎక్స్టెన్షన్ చేయబడింది అంతే, స్థగిత అయింది, కొద్దిగా పొడిగించబడింది అంతేగాని పూర్తిగా చావకుండా ఉంటాడని కాదు తాత్పర్యం ఇక్కడ. ఎన్నడో అన్నాడు, ఎంత తెలివిగలవాడైనా కానీ చావాల్సిందే. జాతసహి ధ్రువో మృత్యు, అంతే, పుట్టినవాడు చావక తప్పదు. ఆ దేవతలకే మరణం తప్పదు. అమృతం తాగిన వాళ్ళు అమరులను నడిపించుకుంటారు, వాళ్ళకే మరణం తప్పలేదు. మనల్ని ఈ సృష్టిని, బ్రహ్మాండాన్ని అంతా సృష్టించిన బ్రహ్మదేవునికే మరణం తప్పదు. మహాప్రలయం లోపల అతడు కూడా ప్రళయంలో కలిసిపోవాల్సిందే. మరి వాళ్ళకే తప్పకపోతే మనకెట్టా తప్పుతుంది చెప్పండి? ఎంత తెలివి ఉన్నా కానీ ఏం ఉపయోగం లేదు. ఆత్మజ్ఞానం ఒక్కటే మనకు ఈ జన్మమరణ రూప సంసారం నుంచి తరింపజేయగలదు. అది తప్ప ఇంకా ఏ ఉపాయం చేత కూడా మనము మన దుఃఖాన్ని పోగొట్టుకోలేము, జన్మమరణ రూప సంసారం నుంచి తరించలేము. అందుకని జ్ఞానాదేవతు కైవల్యం, దేవం జ్ఞాత్వా సర్వపాశాపహాని, తమేవ విదిత్వా అతిమృత్యుమేతి, తరతి శోకం ఆత్మవిత్ అని ఈ విధంగా ఆత్మజ్ఞాని మాత్రమే ఈ శోకసాగరం నుంచి దాటిపోతాడని శాస్త్రాలన్నీ కూడా పదే 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 ఒక్కుమ్మడిగా చెప్తూ ఉన్నాయి, ఘంటాపథంగా చెప్తున్నాయి. కాబట్టి జ్ఞానాన్ని ఆర్జించాలి, అంతకంటే ఇంకో వేరొండు ఉపాయం లేదు. కాబట్టి మరి ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మన అంతఃకరణలో ఉన్నటువంటి మలదోషము, విక్షేప దోషము, ఈ రెండింటిని కూడా మనము
కర్మల చేత ఉపాసనల చేత పోగొట్టుకోవాలి. మలదోషం ఎట్లా పోతుంది? పాపదోషం అంటే కర్మల చేత పోతుంది. పుణ్యకర్మలు చేయాలి. ఆ పుణ్యకర్మలు కూడా నిష్కామంగా చేయాలి. ఫలాపేక్ష రహితంగా నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో కనుక చేసినట్లయితే మన అంతఃకరణము దీనిలో ఉన్నటువంటి పాపాలన్నీ పోయి అంతఃకరణము ఖాళీ అయిపోయి శుద్ధమవుతుంది అంతఃకరణం. ఆ తర్వాత ఉపాసన చేయాలి. అంటే దేవతల యొక్క జపం చేయాలి. కొన్ని లక్షల జపం, అక్షర లక్షలు అంటారు కదా. ఇప్పుడు పంచాక్షరి మంత్రం మీరు ఉపదేశం తీసుకున్నారనుకోండి, అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? దాని పేరే పంచాక్షరి. అంటే 5 అక్షరాలే ఉంటాయి. నమః శివాయ, శివాయ నమ, 5 అక్షరాలు కదా. ఈ 5 అక్షరాల యొక్క అనుష్ఠానం 5 లక్షల జపం చేయాలి మనం. అక్షరానికి 1 లక్ష. 5 లక్షల జపం చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ప్రకారంగా యజ్ఞం చేయించాలి. ఆ దేవతా యజ్ఞం, శివుని యొక్క యజ్ఞం చేయించాలి. యజ్ఞం చేయించిన తర్వాత బ్రాహ్మణులకు దక్షిణను ఇవ్వాలి. మరియు ఇంకా ఇతర బ్రాహ్మణులు, సాధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా దక్షిణలు, వస్త్రదానము ఏదైతే మనకు శక్తి అనుసారంగా చేసి మరి అనేక మందికి భోజనాలు వడ్డించాలి, అన్నదానం చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే అదొక అనుష్ఠానం అవుతుంది, అదొక ఉపాసన అవుతుంది. ఆ విధంగా ఉపాసన చేయాలి. ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే ఈ చిత్తం యొక్క చంచలత ఉన్నదే, విక్షేప దోషం, అది పోతుంది అన్నమాట. ఇట్లా కర్మల చేత మలదోషం పోతుంది, మరి ఉపాసన చేత ఈ విక్షేప దోషం పోతుంది. అప్పుడు అంతఃకరణం శుద్ధి పడితే ఆ శుద్ధాంతఃకరణంలో మనం అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఏ జ్ఞానమైతే మనకు అపేక్షితమై ఉందో ఆ జ్ఞానాన్ని పొందడానికి అర్హత వచ్చేస్తుంది, మనం యోగ్యత వచ్చేస్తుంది. అంటే వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి ఈ 4 సాధనాలు ఎప్పుడైతే మనకు అంతఃకరణంలో పట్టుబడతాయో అప్పుడు జ్ఞానాన్ని ఆర్జించడానికి మనము అర్హులమవుతాము. ఎలిజిబిలిటీ వస్తుంది, యోగ్యత వస్తుంది జ్ఞానాన్ని పొందడానికి. అప్పుడు మనం ఇట్లాంటి గురువులను ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని మనం వాళ్ళ ద్వారా పొంది తరించడానికి మనకు అవసరం ఉంది కదా. ఈ ప్రకారంగా మరదోషము, విక్షేప దోషము, ఆవరణ దోషము అని ఈ విధంగా 3 దోషాలు మన అంతఃకరణంలో ఉంటాయి. అయితే మొట్టమొదలు మలదోషం పోగొట్టుకోవాలి మనం. అంటే పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకొని అంతఃకరణం శుద్ధిపరచుకోవాలి. మరి దానికి ఏం చేయాలంటే కర్మలు చేయాలి. ఆ కర్మలు చేయడానికే ఈ కర్మయోగం ప్రారంభించబడుతుంది కదా. ఇదంతా భూమిక కదా. ఆ కర్మలు ఎలా చేయాలి, ఎలా చేస్తే పాపదోషం పోతుంది అంటే కర్మలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు అమ్మగారులే కూర్చున్నారు, ఇప్పుడు యజ్ఞం మీద కర్మ చేశారు, లక్ష్మీనారాయణ హోమం చేశారు. ఎందుకు చేశారు చెప్పండి? ఏదో ఒకటి మీరు అంతే కదా, ఏదో మనసులో పెట్టుకున్నారు, మాకు ఇది సఫలమైతే మంచిగా ఉంటుంది ఏ పరమాత్మ అని ఆ కర్మ చేశారు. అంటే ఇది ఎట్లాంటి కర్మ అయింది? ఇప్పుడు కోరికతో చేసినటువంటి కర్మ. దీనికి ఏమంటారంటే సకామ కర్మ అంటారు. కామం అంటే కోరిక, సకామ అంటే కోరికతో సహితంగా చేసినటువంటి కర్మ సకామ కర్మ. చూసారా? దీంతో మీరు కోరిన ఫలము దొరకవచ్చునేమో, కానీ మోక్షం అయితే దొరకదు. ఏం స్వామి గట్లంటావు అని భయపడొద్దు. ఏమి మోక్షం అయితే దొరకదు ఈ కర్మ చేత. మీరు కోరిన కోరిక నెరవేరవచ్చు అంతే, కానీ మోక్షం అయితే దొరకదు. మీకు మోక్షం కావాలన్నా మీకు ఈ ప్రాపంచికమైనటువంటి కోరికలే ఈడేరాలని కూర్చోస్తున్నారా? చెప్పండి. మోక్షం కావాలన్నా ఏం కావాలి? వద్దు. ఎవడు చూడబోయిండు మోక్షం కదా. ఆ పోయినోడు తిరిగి వచ్చిండా? మోక్షం పోయినోడు కదా. ఆ మోక్షానికి పోయినోడు, స్వర్గం పోయినోడు ఎవడన్నా మళ్ళీ వచ్చిండా? జన్మ రాకుండానే అవుతుంది కదా. అదే మోక్షం. జన్మ రాకుండా అవడం అనేదే
మోక్షం. అంటే ఈ జన్మకు వస్తే ఒక జన్మ కాదండి, ఎన్నో కోటాను కోట్ల జన్మలు మనం ఎత్తుతూ చస్తూ వచ్చినాం. అయితే ఈ జన్మించుట మరణించుట, ఈ జన్మకు వచ్చిన తర్వాత ఈ పిల్లలు బ్యాగలు పని చేసేది, ఇదంతా సుఖమా దుఃఖమా మీకు అందరికీ? సుఖమైతే జన్మించండి, ఎవరొద్దన్నారు కదా. కానీ మహాత్ములు అయితే చెప్పరు, ఎంత దుఃఖరూపమైన. మొత్తం భగవంతుడు పెద్ద బోర్డు పెట్టిండండి, వాడు అన్నపూర్ణ భవనం అని ఎంత పెద్దగా రాశారు, ఇంత పెద్ద అక్షరాలతో రాశారు. అట్లా భగవంతుడు కూడా ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం అని పెద్ద బోర్డు పెట్టాడు. ఈ ప్రపంచమే దుఃఖాలయం. ఆలయం అంటే నిలయం కదా, రోగాలకు నిలయము రుగ్ణాలయం అంటారు కదా. మరి ఎప్పుడైనా హాస్పిటల్కి పోయింది కదా, పోయిన వాళ్ళు ఉంటారు అందరు. రోగాలు లేనివాడు ఎవడు ఉన్నాడు కదా, రోగాలు రానివాడు ఎవడు ఉన్నాడు. ఈ శరీరమే రోగాల పుట్ట. హాస్పిటల్కి పోతే చూడండి, వాడు ఆ అంటాడు, వాడు ఊ అంటాడు, వాడు అమ్మో అంటాడు, వాడు అయ్యో అంటాడు కదా. చూడండి, రకరకాల రోగాలు, ఎన్ని రోగాలు, విచిత్రమైన రోగాలు ఉంటాయి. వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది, అబ్బా ఇట్లాంటి పరిస్థితి మాకు రావద్దు అనిపిస్తుంది. అంటే మనకి దుఃఖం వద్దు అన్నట్టే కదా, దుఃఖం వద్దన్నట్టే కదా. మరి మొత్తం ప్రపంచమే దుఃఖరూపమని భగవంతుడు చెప్తున్నాడు. మరి దుఃఖం వద్దన్నప్పుడు మళ్ళీ జన్మకు రావాలని అనుకుంటారా? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం. అంతే, ఈ సంసారమే దుఃఖరూపమైనటువంటిది. అందుకని ఈ దుఃఖరూప సంసారం నుంచి మనం తరించాలి అనంటే కేవలం మహాత్ములను ఆశ్రయించి సత్సంగమే చెయ్యాలి. మరి మేము కర్మ చేస్తాం కదా మహారాజు, యజ్ఞం చేస్తాం కదా, మరి దాని సంగతి ఏంది? దాని సంగతి ఏంది అంటే అదే కర్మ, మనం చేసేదే ఏ కర్మ చేసినామో అదే కర్మను ఫలము వదిలిపెట్టి చేయండి. మాకు ఈ ఫలము కావాలి అనే కోరికను వదిలిపెట్టి చేయండి. చేస్తే అదే యోగం అవుతుంది, కర్మ యోగము. మనకేం చెప్తున్నాడు భగవంతుడు? కర్మయోగం. కర్మ వేరు, కర్మయోగం వేరు. యోగం అంటే ఉపాయం. దేనికి ఉపాయం? భగవత్ ప్రాప్తికి ఉపాయం అవుతుంది. అదే కర్మ మనం సకామంగా కోరికతో ఏ కర్మ అయితే చేసినామో అదే కర్మను కోరికను వదిలిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి, అది యోగం అవుతుంది, అది భగవత్ ప్రాప్తికి సాధనం అవుతుంది. అంతఃకరణ శుద్ధి ద్వారా మనసు శుద్ధిపడి మనకు భగవంతుని తెలుసుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి శుభేచ్ఛ నిర్మాణం అవుతుంది. అప్పుడు కానీ మనం మహాత్ములను ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది ముక్తులం కాగలుగుతాం. అంతే, ఏం లేదు. కర్మలు అవే, చేయక తప్పదు. శరీరం ఉన్నంత వరకు చేయాలనే పడుతుంది. కర్మ చేయకుండా ఉంటా అంటే కుదరదు. కర్మ చేయకుండా ఉంటున్నాను అని ఒకచోట కూర్చునేది కూడా ఒక కర్మనే. కూర్చునడానికి కూడా ప్రయత్నం చేయాలనా లేదా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా అంటే ప్రయత్నం ఉన్నది ఇక్కడ, మరి ఇది కూడా ఒక కర్మనే కదా. లేదు నేను మౌనంగా ఉండిపోతాను, మనసుతో కూడా సంకల్పం చేయాలంటే ఇక్కడ శ్వాస ఉచ్ఛ్వాస నడుస్తుందా లేదా? శ్వాస ఉచ్ఛ్వాస నడుస్తుందా లేదా? అది క్రియనా కాదా? కర్మనా కాదా? కర్మ జరుగుతుందా లేదా? నువ్వు వద్దంటే కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది కదా. ఇంకా లోన చూడండి, హృదయం లబ్ డబ్ లబ్ డబ్ 1 నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందా లేదా? అది క్రియ కాదా? జరుగుతుందా లేదా కర్మ? నువ్వు వద్దన్న కర్మ జరుగుతూనే ఉంది. లోపల బ్లడ్ ప్రెషర్ అవుతుందా లేదా? ఆ గుండె కొట్టుకుంటూ ఉంటే ఆ చెడు రక్తం దానిలోనికి వస్తుంది, దాన్ని శుద్ధి చేసి మళ్ళా బయటికి పంపిస్తుంది కదా. ధమనుల ద్వారా లోపలికి పోతుంది, సిరల ద్వారా లోపలికి పోతుంది, ధమనుల ద్వారా బయటకు వస్తుంది. ఈ విధంగా క్రియ నేను చెయ్యనంటే కుదరదు, కర్మ చెయ్యను అంటే కుదరదు, తప్పకుండా చేసి తీరాల్సిందే. ఇక మనం కర్మ చేయలేకుండా ఉండలేము. నహి క్షణమపి నహి జాతు క్షణమపి
నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ప్రాకృతికంగా స్వాభావికంగా అందరూ కర్మలు చేసే తీరుతారు. ఒక్క ప్రాణి కూడా ఒక క్షణము కూడా కర్మ చేయకుండా ఉండలేడు. నహి దేహభృతాం అని 18వ అధ్యాయంలో చెప్తాడు. దేహాన్ని ధారణ చేసుకున్నటువంటి జీవుడు కర్మ చేయకుండా ఉండలేడు. అందుకని ఎట్లాగూ కర్మ అయితే చేయాలి. ఆ చేసేదేదో ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా చేసినట్లయితే అది మనకు జ్ఞానానికి సాధనమవుతుంది. ఆ జ్ఞానాన్ని పొందినట్లయితే ముక్తి కలుగుతుంది. ముక్తి కలిగితే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఒకవేళ జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతే ఇక నేను మొన్న చెప్పిన కదా, ఒక్క నక్కల యందునా నే బహు పెక్కు జీవుల యందునా అక్కట పుట్టిగిట్టి జన్మమెత్తి తిని రామ రామ. ఈ జన్మ ఎందైనను నీ సేవనే జయకాయుండినా అక్కట ముందు వలనే బహుజన్మ సంభవము రామ రామ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.